హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ వీడియోలో ట్యాంక్ బండ్ దగ్గర అయితే కంప్లీట్ అయిందని చెప్పి కదా మొత్తం తిరగడము ఇంక సరే అని చెప్పి అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని నేరుగా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంక ఇక్కడికి వెళ్ళగానే చాక్లెట్లు అన్ని అయితే బండి పైన పోసి అమ్మేస్తారు. ఏదో వీడియోలో చూపించినట్టు ఉంటుంది అనుకున్నా, ఇక్కడికి వచ్చి చూసి అసలు నడవడానికి స్పేస్ ఉండదు. ఇంకా అలా ఉంటారనమాట జనాలు. ఇంకా చుట్టుపక్కల షాప్సే ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ ఆల్ బ్యాంగిల్స్, బ్యాగులు, బొమ్మలు అలాంటివి ఎన్నో ఉంటాయి అనమాట. ఇంకా మనం అన్ని చూడటమే కానీ కొనడం అయితే ఏముండదని తెలుసు కదా మన గురించి. సరే అని చెప్పి అలా ముందరికి వెళ్ళినామా. ఇంకా అక్కడ పైకి వెళ్ళాలంటే ఎంత 20-50 టికెట్ అయితే చెప్పినారు. ఇంక సరే అని చెప్పి మేమైతే పైకి వెళ్ళలేదు. ఇంక సరే అని చెప్పి అక్కడ ఫోటోలు లేదామని పోయినాము. ఇంకా అక్కడ నిలబడుకొని ఫోటోలు తీస్తుంటే ముందర పక్కలో జనాలు నడుస్తూనే ఉంటారు అనమాట. ఇంక ఫోటో తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఈ వీడియో అయితే ఎగ్జాక్ట్ గా చార్మినార్ కింద నుంచి చూస్తాను. ఇంక మీరైతే చూడొచ్చు అనమాట ఎంతమంది జనాలు వచ్చినారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అని చెప్పేసి. సరే అని చెప్పి ఇంకా అటు నుంచి స్టార్ట్ అయిపోయేసి బ్యాక్ సైడ్ కి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా ఆ పక్క మసీదు అవన్నీ ఉన్నాయి, అవన్నీ చూద్దామని చెప్పేసి ఇంకా ఆలోపే 6 అలా అయితే అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ ఉండే దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి ఇంక నైట్ అయితే లైట్లు వేసింటే ఎలా మెరుస్తున్నాయి అన్ని బ్యాంగిల్స్ అన్ని అయితే. ఇంక సరే అని చెప్పి అక్కడికి వచ్చేపు అవన్నీ చూసుకొని ఇంకా పక్కలోనే మసీద్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసినాం అనమాట. అలా అక్కడికి వెళ్ళేసరికి అయితే 6:30 అయింది అనమాట. ఇంక దీని పేరు అయితే మక్కా మసీద్ అని చెప్పినారు. ఇంక సరే అని చెప్పేసి బాను మేము అంతా కొన్ని ఫోటోలు అయితే దిగినాం అనమాట. ఇంకా ముందరే కోనేరు లాగా చిన్న ఇది ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ కాళ్ళు కడుక్కుంటే మంచిదని చెప్పినారు. సో ఇంకా అలా ఇక్కడ బయట చెప్పులు తీసేసి లోపలికి అయితే వెళ్ళాలి. మేము ఇక్కడికి వెళ్ళేటప్పుడు అయితే స్టార్టింగ్ లో అయితే అందరు అమ్మాయిలను అయితే ఆపుతాను అనమాట. ఎందుకంటే దుప్పట్ లేకుంటే రానిరనమాట లోపలికి. దుప్పట్ అనేది కంపల్సరీ, లేకుంటే అక్కడ స్టార్టింగ్ లో వాళ్ళే ఇస్తారు అనమాట. ఇంకా బాయ్స్ కి అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏముండవు అనమాట. స్లిప్పర్స్ అయితే అక్కడ బయట రిమూవ్ చేసి లోపలికి అయితే రావాలి. సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయట అయితే వచ్చినామా. ఇంకా బానుకి అయితే బొమ్మ కావాలని చెప్పేసి ఇంకా అక్కడ వెళ్ళి అయితే ఫైనల్ గా 150 రూపీస్ కి బొమ్మ అయితే కొన్నాము. ఇంకా సరే అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఐస్ క్రీమ్ ఏదో ఫేమస్ అని చెప్పేసి ఇంకా ఆటో తీసుకొని నేరుగా ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఎందుకంటే షాప్ అంటే షాప్ కాదనుకో, ఇక్కడ పెద్దగా ప్లేస్ అంతా బాగుంటది. ఎగ్జాక్ట్ గా హైవే రోడ్ పక్కలోనే ఉంటది అనమాట. ఇంక ఇది ఫేమస్ అని కానీ చెప్పినాడు మా అన్న అయితే. ఇంక సరే అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి అందరికి ఐస్ క్రీమ్ అయితే చెప్పేసి తినేసి బయట అయితే వచ్చేసినాం అనమాట. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు ఎవరికైనా ఈ ప్లేస్ తెలిసింటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంక సరే అని చెప్పి అక్కడ నుంచి బయట వచ్చేసి నేరుగా మెట్రోలోకి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా మా రూమ్ దగ్గరికి అయితే దూరము, బస్సులో వెళ్తే ట్రాఫిక్ అని చెప్పేసి ఇంకా ఆపోజిట్ మెట్రో అయితే వచ్చింది. ఇంకా మా మెట్రో అయితే రాలేదన్నమాట. దానికోసమే వెయిట్ చేస్తున్నాం. ఇంకా మా మెట్రో అయితే మొత్తానికి వచ్చేసింది. నార్మల్ గా అయితే బెంగళూరులో అయితే కరెంట్ అంతా కింద సప్లై అవుతుంది కదా ట్రైన్ కి, ఇక్కడ అలా కాదనమాట. పైన వైర్స్ ఉంటాయి అనమాట నార్మల్ ట్రైన్స్ ఉన్నట్లే. ఇంక సరే అని చెప్పేసి మెట్రో ఎక్కేసి నేరుగా మేము ఉన్న చోటుకైతే వచ్చేసినాము. ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టి షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.